children, welcome back. And ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.6 లోని క్వశ్చన్ నెంబర్ 3 ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనని ఫైండ్ చేయమని చెప్తున్నారు. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చేశారు. సో ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే గనక ప్రతి క్వశ్చన్ లో టెన్స్ అలాగే హండ్రెడ్స్ అలాగే థౌజండ్స్ తో మల్టిప్లై చేయమని చెప్తున్నారు డెసిమల్స్ ని, రైట్? సో వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.3 ఉంది అనుకుందాం. ఓకే, సో దీన్ని మనము 10 తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఈ రెండింటిని ఎలా మల్టిప్లై చేయాలి అని అంటే ఫస్ట్లీ 1.3 ఉంది కదా, సో ఇక్కడ మనం దీన్ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఈ డెసిమల్ నెంబర్ని ఏం చేస్తాం, 13/10 అని రాసుకుంటాం, రైట్? సో 13/10 ఇంటూ 10 కదా. సో ఇప్పుడు మనకు 10 క్యాన్సిల్ అయిపోతుంది, 13 ఈస్ ది ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ 2 డిజిట్స్ ఉన్నాయి అని అనుకుంటే గనక, సారీ ఇక్కడ ఒకవేళ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో అప్పుడు మన కింద ఏమవుతుంది 100 అని రాసుకుందాం, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనము దీన్ని ఫ్రాక్షన్ లోకి రాసుకోవాలి అని అంటే 13/131/100 అని రాసుకుంటాము. సో ఇక్కడ 10 ఉంటుంది, సో 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 131 డివైడెడ్ బై 10 అంటే మనకు అప్పుడు 13.1 వస్తుంది కదా. సో ఇలాగ మనము ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు 1.3 ఇంటూ 10 అని అనుకుంటే గనక మనం ఇక్కడ మల్టిప్లై చేసే నెంబర్స్ అంటే 10 కానీ 100s కానీ 1000s కానీ, సో 1 తర్వాత ఎన్ని నెంబర్స్ అయినా ఉండని. సో అలా ఉంటే గనక ఇక్కడ ఉన్న పాయింట్ ని మనము అన్ని డిజిట్స్ కి రైట్ సైడ్ మూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 1.3 ఇంటూ 10 అంటే ఆన్సర్ ఏమవుతుంది, పాయింట్ ని రైట్ కి మూవ్ చేయాలి. ఇక్కడ 10 ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత మనము ప్లేస్ చేయాలి పాయింట్, రైట్? సో 13.0 అంటే ఇక్కడ 13 అని రాసుకోవచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ని బట్టి పాయింట్ ని డిజిట్స్ కి రైట్ సైడ్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదా ఇలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ మెథడ్. సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ 1.3 ఇంటూ 10. సో ఇక్కడ మనకు ఇంటూ 10 ఉంది కదా, అంటే 10 ఉంది కాబట్టి మనం రాసే ఆన్సర్ లో కూడా డెసిమల్ పాయింట్ అనేది టువర్డ్స్ ద రైట్ కి షిఫ్ట్ అవుతుంది, అంటే 13.0 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనము డైరెక్ట్ గా దీన్ని 13 అని కూడా రాసుకోవచ్చు, రైట్? సో నెంబర్ ఆఫ్ జీరోస్ ని బట్టి పాయింట్ ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ కి అవతలకి మూవ్ చేసేయచ్చు, రైట్? సో సెకండ్ వన్ వచ్చేసి 36.8 ఇంటూ 10. సో ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ లో వచ్చేసి డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కదా, సో ఇంటూ 10 చేయమన్నారు. సో 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ ని మనము రైట్ సైడ్ కి మూవ్ చేసేస్తాం, అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 368.0, అంటే దీన్ని మనము 368 అని రాసుకోవచ్చు. ఓకే, లెట్స్ కమింగ్ టు ది థర్డ్ వన్ 153.7 ఇంటూ 10. సో ఇక్కడ కూడా 10 ఉంది, డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, అంటే ఇక్కడ మనము ఈ పాయింట్ ని మళ్ళీ రైట్ కి 1 డిజిట్ కి తర్వాతకి మూవ్ చేసేయాలి, అంటే 153.7. సో దీన్ని కూడా మనము 1437 అని రాసుకోవచ్చు. ఓకే, సో పాయింట్ తర్వాత 0 ఉంటే దాన్ని మనం స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్త్ వన్ 168.07 ఇంటూ 10. సో ఇక్కడ చూసుకుంటే మనకు డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇంటూ 10 చేయాలి, అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి మనము డెసిమల్ పాయింట్ ని 1 డిజిట్స్ కి రైట్ సైడ్ మూవ్ చేయాలి, అంటే ఇప్పుడు మనము 168 ఉంది, 10 ఉంది, డెసిమల్ పాయింట్ ని అవతలికి మూవ్ చేయాలంటే 0.7 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది ఫిఫ్త్ వన్ 31.1 ఇంటూ 100. సో ఇక్కడ చూసుకుంటే డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, అలాగే ఇక్కడ మనకు ఇంటూ 100 చేయమన్నారు, అంటే 2 జీరోస్ ఉన్నాయి, అంటే పాయింట్ వచ్చేసి మనకు 2 డిజిట్స్ కి రైట్ కి మూవ్ అవుతుంది, అంటే ఇప్పుడు 31 రాసుకుందాం. 2 డిజిట్స్ అన్నారు, ఇక్కడ 1 డిజిటే ఉంది, అంటే ఇంకొకటి మనము 0 అని రాసుకోవచ్చు. ఓకే, పాయింట్ 0 అవుతుంది. ఓకే, సో 3110 is the answer. Okay, next coming to the sixth bit 156.1 into
100. సో ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంది, కానీ ఇక్కడ మనకు 2 జీరోస్ ఉన్నాయి, అంటే మనము 2 డిజిట్స్కి అవతలకి మూవ్ చేయాలి కాబట్టి we can write it as like this కదా. సో ఆన్సర్ వచ్చేసి 15,610 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది 7th బిట్ 3.62 into 100. సో ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, అంటే మనము ఈ పాయింట్ ని 2 డిజిట్స్ కి రైట్ సైడ్ మూవ్ చేసేయాలి, అంటే 362.0 అంతే కదా. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 362. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది 8th బిట్ 43.07 into 100. సో ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇంటూ 100 చేయమన్నారు, అంటే 2 జీరోస్ ఉన్నాయి కదా, పాయింట్ వచ్చేసి 2 డిజిట్స్ కి రైట్ సైడ్ మూవ్ అయిపోతుంది. సో 4,307 2 డిజిట్స్ తర్వాత కదా, సో ఇక్కడ పాయింట్ ప్లేస్ చేయాలి, ఇక్కడ 0 రాసుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి 4,307. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది 9th బిట్ 0.5 into 10. సో దీనికి డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది రైట్, సో 10 ఉంది, సో 5.0 అని రాసుకోవచ్చు కదా. సో దిస్ క్యాన్ బి రిటన్ as 5. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద 10th బిట్ 0.08 into 10. ఇక్కడ కూడా చూసుకుంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇంటూ 10 చేయాలి, అంటే ఇక్కడ 10 ఉంది, పాయింట్ వచ్చేసి 1 డిజిట్ కి తర్వాత మూవ్ అయిపోతుంది, అంటే 0.8 అని దీన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది 11th బిట్ 0.9 into 100. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకు 1 డిజిట్ డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, అంటే పాయింట్ వచ్చేసి 2 డిజిట్స్ తర్వాతకి మూవ్ అయిపోతుంది, అంటే 90.0 రైట్, 90.0 రాసుకోవచ్చు, దీన్ని డైరెక్ట్ గా 90 అనేసి రాసుకోవచ్చు రైట్. నెక్స్ట్ కమింగ్ టు ది 12th బిట్ 0.03 into 1000. ఇక్కడ చూసుకుంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంటూ 1000 చేయాలంటే 3 జీరోస్ ఉన్నాయి, అంటే పాయింట్ వచ్చేసి మనకు 3 డిజిట్స్ కి రైట్ సైడ్ కి మూవ్ అయిపోతుంది, షిఫ్ట్ అవుతుంది కదా. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 030.0 అంతే కదా. సో డెసిమల్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది, అంటే ఇక్కడ మనము 030 0.0 రాసుకోవచ్చు. ఓకే, సో this is the end of the question number 3, and next we'll move to the question number 4 in the same exercise.